ఆంధ్రప్రదేశ్లో జూనియర్ వైద్యుల ఆందోళన మరింత ఉధృతం అవుతోంది. వేతన సవరణతో పాటు పలు సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ జూడా చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరుకుంది. ప్రభుత్వంతో 2 రోజులుగా జరిగిన చర్చలు ఫలించకపోవడంతో గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు విధులను బహిష్కరించారు. అత్యవసర సేవలు మినహా ఓపీ, వార్డులు, ఇతర సాధారణ వైద్య సేవలను నిలిపివేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని జూడా నేతలు డిమాండ్ చేస్తుండగా సమ్మె కారణంగా ఆసుపత్రి సేవలు స్తంభించి రోగులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జూడా మధ్య చర్చలు ఎటు దారి తీస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. వారి డిమాండ్లు ఏమున్నాయో వాటిని పరిశీలిస్తాం. ముఖ్యమంత్రి గారితో, వైద్య శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడి సాధ్యాసాధ్యాలను ఆలోచించి తప్పనిసరిగా ఏవైతే పరిష్కరించగలమో అవన్నీ తప్పనిసరిగా పరిష్కరిస్తాం. తొందరగానే చేస్తాం. ఇప్పుడు ఇక్కడే కాదు, చాలా చోట్ల ఉంది ఈ ప్రాబ్లం, అన్ని చోట్ల ఉంది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అందువల్ల దీన్ని సమగ్రంగా పరిశీలించి ముఖ్యమంత్రి గారితోనూ వైద్య శాఖ మంత్రి గారితో మాట్లాడి దాన్ని పరిశీలించి తప్పనిసరిగా తగ్గిస్తాం. మాట్లాడుతున్నా ప్రభుత్వం వైపు నుంచి, ఎందుకంటే వాళ్ళు అడుగుతున్న ఇవి తెలంగాణలో అది రెవెన్యూ సర్ప్లస్ స్టేట్, మనమేమో రెవెన్యూ డెఫిసిట్ స్టేట్. కాబట్టి తెలంగాణతో పోల్చుకోవడానికి లేదు. అయితే ఇప్పుడున్న దీంట్లో మనం కేరళ కన్నా ఎక్కువ ఇస్తున్నాం, తమిళనాడుకి, కర్ణాటక ఇది ఇస్తున్నాం. అందుకని వాళ్ళు ఒక ప్రతిపాదన పెట్టారు మా ముందు. మేము ప్రభుత్వం ఉన్న పరిమితుల దృష్ట్యా ఇంత చేయగలమని చెప్పాము. ఖచ్చితంగా ఇంటర్న్స్కి ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఉంది. అదేవిధంగా పీజీ స్టూడెంట్స్కి కొద్దిగా మిగతా రాష్ట్రాలతో పాటు ఉన్నప్పటికీ ఇంటర్న్స్ తక్కువ ఉంది. అందుకని మేము ఇంటర్న్స్కి ఎంత ఇవ్వాలి, ఎంత పర్సెంటేజ్ పెంచాలి, పీజీ స్టూడెంట్స్కి ఎంత పెంచాలి, తర్వాత సీనియర్ రెసిడెంట్స్కి ఎంత పెంచాలి, సూపర్ స్పెషలిస్ట్కి ఎంత పెంచాలి అనే విషయం మీద మాట్లాడుతున్నాం. ఒక మధ్య మార్గం ఏదైనా అమికబుల్ సెటిల్మెంట్ అవుతుందని నేను విశ్వసిస్తున్నాను. అది చాలా తప్పు. జూడాని నా ఆఫీస్కి వచ్చి చాలాసేపు కూర్చొని మాట్లాడారు. నేను ఈ ప్రతిపాదన చెప్పి ఇది మాట్లాడాను. ఒకవేళ ఎవరన్నా చెప్పి ఉంటే మాత్రం 4 రోజుల క్రితం కూడా నా కార్యాలయంలో నాతో ముందు కూర్చున్న తర్వాతే, నేను మాట్లాడి పంపించిన తర్వాతే చర్చలకు పోయారు. కాబట్టి ఈ రకంగా ఎవరన్నా మాట్లాడుతుంటే అవగాహన లేక, లేదా విషయ పరిజ్ఞానం లేక తెలియక మాట్లాడుతుండాలా. ఎందుకంటే మంత్రి, అధికారుల కన్నా ముందు మంత్రి మాట్లాడిన తర్వాతే వాళ్ళు అధికారుల దగ్గరికి పోయారు. ప్రభుత్వం ఫైనాన్స్ ముందర పెట్టాలి. మంత్రి ఏకగ్రీవంగా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేడు. ఎందుకంటే దీనికి ఫైనాన్స్కి సంబంధించిన ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి. ప్రజలకు మనం కూడా జవాబుదారీతనం ఉంది. పైగా దీని మీద కొన్ని కోట్లు కూడా అబ్జర్వేషన్స్ ఉన్నాయి. వీటిని అన్నింటినీ పరిగణలో తీసుకుని విద్యార్థుల మాసం ఖచ్చితంగా సానుకూలంగా ఉన్నాం. వాళ్ళు ఇంటర్న్స్కి కానీ, పీజీ స్టూడెంట్స్ కానీ, సీనియర్ రెసిడెంట్స్ కానీ, సూపర్ స్పెషల్కు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అయితే తెలంగాణతో పోల్చుకోవడమా, లేదా మిగతా దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా వచ్చేలాగా చూడమా అనేది మాట్లాడుతున్నా. తొందరగానే ప్రతిష్టంభన తొలుగుతుంది. ప్రతిష్టంభన తొందరలో ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదన 3% నుంచి ఇస్తారా, 5% ఇస్తారా అంటే ప్రభుత్వం దగ్గర పరిమితులు బట్టి ఎంత కితనా ఆట ఉత్నా రోటీ అది కూడా చూడాలి కదా. ప్రజలకు మిగతా అవసరాలు ఉంటాయి, మిగతా ప్రయారిటీస్ కూడా ప్రభుత్వానికి ఉంటాయి. కానీ ఇది కూడా మా ప్రయారిటీలో ఉంది. అందుకనే సానుకూలంగా స్పందిస్తున్నాం. చర్చలు సాగుతున్నాయి.